అధికారం ఉందిగా అని చెప్పి ఇష్టారాజ్యంగా చెలరేగిపోతే కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఈ విధంగానే ఉంటాయి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరిగినాయి కదా. ఈ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అయితే గెలిచింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీఎంసీ పార్టీ నుంచి మమతా బెనర్జీ గారు ఉన్నారు కదా. మమతా బెనర్జీ గారికి ఆ పార్టీ నుంచి వాళ్ళ ఎమ్మెల్యేసే 58 ఎమ్మెల్యేస్ మమతా బెనర్జీ గారికి అయితే తిరుగుబాటు చేసిర్రు. ఈ తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఒకవేళ వేరే పార్టీలకు వెళ్ళిపోవాలనుకున్నా కూడా వీళ్ళు 2/3 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి వీళ్లకు పార్టీ ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇక్కడ వర్తించదు. ఎవరైనా సరే కొంతమంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలకు వెళ్ళిపోవాలనుకుంటే మొత్తం ఎమ్మెల్యేలు గెలిచిన దాంట్లోకి వెళ్ళి 2/3 వేరే పార్టీలకు వెళ్ళిపోతే వీళ్ళ ఎమ్మెల్యే పదవులు అయితే పోవు. వాళ్ళ ఎమ్మెల్యే పదవులు అనేది ఆ విధంగానే ఉంటాయి. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మొత్తము 80 మంది ఎమ్మెల్యేలు అయితే గెలిచారు. ఈ 80 మందిలో నుంచి ఇప్పుడు 58 మెంబర్స్ 58 మంది ఎమ్మెల్యేస్ అయితే టీఎంసీ పార్టీకి అయితే తిరుగుబాటు అయితే చేసిర్రు. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఏవైతే అరాచకాలు చేసిర్రో వాటికే ఇక్కడ మళ్ళీ తగిన శాస్తి జరుగుతుందా, బీజేపీ పార్టీ స్ట్రాటజీ వర్క్ అయిందా, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.